ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి నామం ఏదైతే ఉందో అది ముఖ్యంగా చూసుకున్నట్లయితే జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. దీని యొక్క అర్థం ఏమిటి? జ్వాలామాలిని ప్రాక్షిప్త అనేటువంటిది నామం వచ్చింది ఇక్కడ. దీని అర్థం తెలుసుకోకుండా మనం చదువుతుంటే ఏమైపోతుందంటే ఏదో అలా చదివేస్తూ ఉంటాం, కానీ ఆ మైండ్లో ఆ ఇమాజినేషన్ రాదు. అర్థం తెలుసుకుంటే మీ మైండ్లో ఎప్పుడైతే ఒక ఇమాజినేషన్ క్రియేట్ అయిందో అది ఏం చేస్తుందంటే మీ కర్మలు తొందరగా దగ్ధం అవడానికి పనిచేస్తూ ఉంటుంది. ఇంకా లలితానామాలన్నీ కూడా ఏమిటంటే మన కర్మల్ని పూర్వజన్మలో చేసిన పాపాలను దగ్ధం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ నామం యొక్క అర్థం తెలుసుకొని ఇది వాస్తుపరంగా జ్యోతిష్యపరంగా మీ యొక్క కర్మలను ఎలా తొలగిస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే జ్వాలామాలినిక అనేటువంటి దేవత చేత క్లిప్త అంటే ఉంచబడిన, నిర్మితమైనబడిన, అంటే జ్వాలామాలిని అనేటువంటి దేవత చేత నిర్మించబడినటువంటి ప్రాకారము ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇదే ఉంది కదా, జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. అంటే ఆ యొక్క జ్వాలామాలినిక అనేటువంటి ఆ యొక్క దేవత చేత ఆ యొక్క ప్రాకారం, ఈ బండాసురుడు ఈ యుద్ధం జరుగుతుంది కదండి, అమ్మవారు ఉన్నటువంటిది ఏదైతే ఈ ప్రాంతం ఏదైతే ఇదంతా జ్వాలామాలినిక అనేటువంటి దేవత చేత ఆ యొక్క ప్రాకారం ఉంచబడిందట. అక్కడ ఉండి ఆ నడుమ ఉంది అట అమ్మవారు, మధ్యగా అని వచ్చింది కదా. అంటే ఏంటి? జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. అంటే జ్వాలామాలిని అనేటువంటి దేవత, జ్వాలామాలినిక ఆ దేవత పేరు. ఆ దేవత ఏదైతే ఆ ప్రాకారం ఉంచిందో దాని మధ్యలో ఉంది. ఎక్కడుంది అమ్మవారు అంటే ఇక్కడ ఉంది. మరి దీన్ని ఈ నామాన్ని చేసుకుంటే ఏమవుతుంది చెప్తాను చూడండి. ఇది ఎందుకుంది అక్కడ? అదొక రక్షణ వలయంలాగా. ఇప్పుడు మనకి చూడండి, కోటలు చూసే ఉంటారు, పెద్ద పెద్ద రాజకోటలు ఉంటాయి, వాళ్ళకి పెద్ద గోడలు ఉంటాయి చుట్టూ, ప్రొటెక్షన్ వాల్ లాగా. అలా ఏంటంటే ఒక యుద్ధం జరిగేటప్పుడు ఎటు నుంచి పడితే అటు నుంచి రాకూడదుగా, సైన్యం కానీ ఏదైనా కానీ అటాక్ ఎటు నుంచి అటు పడితే జరగకూడదు. కాబట్టి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. మీరు మహాభారత రామాయణంలో కూడా చూసినట్లయితే మహాభారతంలో గరుడ వ్యూహము, రకరకాల వ్యూహాలు ఉంటాయి కదా. అలాగా ఆ వ్యూహంలాగే ఇక జ్వాలామాలినిక అనేటువంటి అమ్మవారు, ఆ యొక్క శక్తిదేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ప్రాకారం లాగా ఏర్పాటు చేసి దానిలో మధ్యలో ఉంది. దీనివల్ల మనకు కలిగే ఫలితం ఏమిటంటే మనకు కూడా ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ అమ్మవారు. ఈ అమ్మవారికి సంబంధించి జ్వాలామాలినిక అనేటువంటి అమ్మవారికి సంబంధించిన ఈ నామం ఎప్పుడైతే అక్కడ నువ్వు అమ్మవారికి నీ యొక్క ప్రొటెక్షన్ వాళ్ళలాగా నువ్వు తయారై ఉన్నావమ్మా. అగ్ని ప్రాకారం, అది కూడా ఏదో మామూలు ప్రాకారం కూడా ఒక అగ్నిలా ఉంటుంది చుట్టూ. నార్మల్ ప్రాకారం అయితే ఎక్కువ వచ్చేసి వచ్చి అగ్ని ప్రాకారంలోకి ఎవరు రాగలరు? అలా ఏంటంటే అలాంటి ప్రొటెక్షన్ మనకు కూడా జరుగుతుంది. మనం లైఫ్లో అనుకుంటూ ఉంటాం చూసారు, అమ్మో ఎటు నుంచి ఎవరో చేంజ్ చేస్తారండి, ఎవరైనా నెగిటివ్ మన మీద ఏమైనా చేస్తారేమో, లేకపోతే పలానా అంటే మనకి శత్రువులు ఉంటారు, ఎదుగుతున్నా కూడా శత్రువులు పెరుగుతూ ఉంటారు. మనం అవతల వాళ్ళకి ఏ హాని చేయకపోయినా కూడా మన ఎదుగుదలను చూడలేని వాడు మనకు శత్రువుగా మారుతూ ఉంటాడు. ఇవాళ రేపున కలి ధర్మం వల్ల ఈ మంత్రం ఏం చేస్తుందంటే మనకి ప్రొటెక్షన్గా నిలబడుతుంది. ఎటువంటి శత్రువు మన దగ్గరికి రానివ్వకుండా చూస్తుంది. మన బాహ్య శత్రువులే కాకుండా అంతర్గతంగా మన శత్రువు, అంటే మన అంతర్గతంగా శత్రువులు ఎవరు? కామ, క్రోధ, మదమాత్సల్య వికారాలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే మన అంతర్గత శత్రువులు. మన అంతర్గత శత్రువులను కూడా దహింపజేస్తుంది. అంటే మనలో ఆ శత్రుత్వం, మనలో ఆ లక్షణాలు ఉన్నాయనుకోండి, మన ఎదుటివాడు మంచివాడైనా సరే మనం నెగిటివ్ కోణంలో చూస్తూ ఉంటాం. అదొకటి జరుగుతుంది. మరొకటి ఏమిటంటే వాయువ్య దోషం ఏదైనా ఉన్నా, ఆగ్నేయ దోషం ఏదైనా ఉన్నా ఆ దోషాలు కూడా తొలగిస్తుంది. సర్వసాధారణంగా ఏమవుతుందంటే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా వారికి ప్రొటెక్షన్, అంటే లగ్నం వీక్గా ఉందనుకోండి, లేదా చంద్రుడు వీక్గా ఉన్నాడు, బుధుడు వీక్గా ఉన్నాడు, ఆ మహాదశ నడుస్తుంది, ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంటారు వాళ్ళు ఆ దశ అంతా కూడా.
లేదా 3వ స్థానాధిపతి ఫలితాలు వస్తున్నాయి ఆ దశల్లో, వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ అయిపోతుంటారు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి పర్టికులర్గా ఆ సమయంలో ఏమవుతుంది, ఈ కాంబినేషన్ ఏర్పడడం వల్ల ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఈ మంత్రం చేయడం ద్వారా ఆ యొక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది పోతుంది. శ్రీమాత్రే నమః.